ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. అంటే వెనుకున్న అక్క చెల్లెలను పట్టించుకొని నువ్వు ఏదో చేస్తా అనుకుంటున్నావు కేటీఆర్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇవాళ గొడవ అవుతుంది, పెద్ద ధర్నా జరుగుతుంది అసెంబ్లీ ముందర, చూస్తూనే ఉన్నారు. అసలు ఈ విషయంలో మీరేమంటారు? ఈ విషయంలో ఒక్కటే ప్రజలు గుర్తిస్తున్నారు. ఒక అల్పుడికి అధికారం వస్తే, ఒక అల్పుడిని ఆసనం మీద కూర్చోబెడితే అతని చర్యలు ఎంత హేయంగా అసహ్యంగా అసభ్యంగా ఉంటాయి, అతని మాటలు ఎంత అసహ్యంగా ఉంటాయి, చర్యలు ఎంత ఉన్నాయి అనటానికి నిదర్శనం రేవంత్ రెడ్డి. అతని భాష కానీ ఇప్పటికి సీఎం అయ్యామే, మనం ఏదో చంద్రబాబు పక్కన సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు సోనియా గాంధీని తిట్టినట్టు తిట్టాం, ఇష్టం వచ్చేది తిట్టాం. అప్పుడు చంద్రబాబు పక్కన సామంత్ రెడ్డి ఆ అకౌంట్ అంతా చంద్రబాబులోకి వెళ్తుంది మాట్లాడే. తర్వాత ఏదో ఓటుకు నేటు కేసులో దొరికావు రేవంత్ రెడ్డి అయ్యావు, అది కూడా చంద్రబాబు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు నువ్వు సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏదైనా నీ అకౌంట్లోకి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అయ్యాం మనం, కొంచెం భాష బాగుండాలి, బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, కొంచెం బిహేవియర్ బాగుండాలి, ఒక పద్ధతిలో మాట్లాడాలి. మనం వీధి రౌడీలాగా మాట్లాడకూడదు. అసెంబ్లీలో కూడా ఆ భాష, ఆ రెచ్చిపోటాలు, చిల్లర బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలి ఉండకూడదు. ఆ కల్చర్ ఉండాలి అని తెలుసుకోవాలి. అది తెలుసుకుంటూ అలాగే మాట్లాడుతున్నాడు. అందుకని వాళ్ళు అందరూ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎంత తప్పు చేసామని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఒక సింహాన్ని కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి ఈ చిట్టెలకు తీసుకొచ్చి మనం అవకాశం ఇచ్చామే, ఇలా తయారైంది. మన ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పుకుంటానికి కూడా సిగ్గుగా ఉంది బయటికి వెళ్తే. గతంలో 10 ఏళ్ళు మా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే దేశం మొత్తం పేరు ఉండింది, గర్వంగా ఉండింది. ఒక నాయకుడు మాకు సీఎం అని. ఇవాళ ఒక సీఎం అని చెప్పుకుంటానికి ఫలానా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అతనేంటి అలా మాట్లాడుతున్నాడు, అతనేంటి అలా వాగుతున్నాడు అని అంటున్నారు. మా పరువు పోతుంది, సీఎం అని చెప్పుకుంటానికి కూడా సిగ్గుచేటుగా ఉంది మాకు అని తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నెత్తి నూరు బాదుకుంటున్నారు. ఇది అతని బుద్ధి అంతే. ఇప్పుడు అరెస్ట్ చేయరు, ఏం చేస్తే అరెస్ట్ చేసి అంటే ఏమని నువ్వు ఆడపిల్లనేమో అంటావా? ఎంత హీనంగా పబ్లిక్గా ఇది అసెంబ్లీలో మీ వెనకున్న అక్కలను నమ్ముకుంటే జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్లో అడుక్కోవాలా అంటే ఆడపిల్లని అంత అవమానిస్తుంది. ఆవిడెవరు? నువ్వు పుట్ల వాళ్ళ ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ, ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఇంకా రాజకీయాలకు పుట్ల. ఆవిడ మంత్రి, ఆవిడ కుటుంబం, ఆయన మంత్రి, ఆవిడ తర్వాత ఈయన 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసి అంత సీనియర్ అనేది ఆవిడని పట్టుకుని ఆవిడ ముందు నువ్వు ఎంత కాంగ్రెస్లోకి రావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని నీకు మంచిగా చేసింది. నేను కాంగ్రెస్కు రామా, నువ్వు వస్తే మంచిది, నువ్వు వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యే హోదా ఉంటుంది నీకు అని చెప్పింది. మంచిగా చెప్పింది, అయ్యావుగా ముఖ్యమంత్రి. ఆవిడ వేరే పార్టీకి వెళ్తే నీకు ద్రోహం కాదు కదా, నీకు మంచిగా చేసింది. నీకు మంచి చేసింది ఆవిడ మోసం చేసింది అని అంటే బుద్ధి ఉందా మాట్లాడటానికి? నీకేం మోసం చేసింది? నువ్వు ముఖ్యమంత్రి అవుతావని నేను ఆ రోజు ఆశీర్వదించింది. అయ్యావు కదా, ఆవిడ ఆశీర్వాద ప్రకారం, ఆవిడ మాట ప్రకారం అయ్యావు కదా. ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి, నీ నోటి వాకు ఫలించింది అక్క అని చెప్పాల్సింది పోయి ఆవిడ టీఆర్ఎస్లో చేరింది, నాకు ద్రోహం చేసింది అంటే బుద్ధి ఉందా మాటకి? ఏమన్నా అన్నం తినేవాడు మా లాజిక్ ఉండాలి మాట్లాడేటప్పుడు. అని అందుకనే చిల్లర మాటలు తప్పితే ఇంకోటి కాదు. సునీత లక్ష్మారెడ్డిని ఎందుకు అని ఉండొచ్చు అంటే సవితా ఇంద్రారెడ్డిని అంటే ఈ కాంగ్రెస్ వివాదం, సునీత లక్ష్మారెడ్డి ఇద్దరు ఆయనకు ఆడాళ్ళ మీద విలువ లేదు, వాల్యూ లేదు. అందుకు సోనియా గాంధీని తిట్టినోడు కాదు, ఇవాళ సోనియా గాంధీని పోగుతున్నాడు కానీ సోనియా గాంధీని తిట్టినోడు కాదు. అమ్మాయి షర్మిల పార్టీలో చేరతారంటే చేరనివ్వకుండా అడ్డుపడినాడు కాదు. ఇక్కడ కాంగ్రెస్లో చేరకుండా ఆడవాళ్ళు అంటే అతనికి మర్యాద లేదు, గౌరవం లేదు, విలువలు లేవు. రోడ్లో పడి అరుపులు కేకలతోటి పిచ్చి వాగుడుతోటి అలా నడిపాడు రాజకీయం. అనుకోకుండా టక్కని తంతే గాలి బుట్టలు పడ్డు సీఎం అయిపోయాడు. కనుక అతనికి విలువలు లేవు, వ్యక్తులు విలువలు, వయసు, పెద్ద చిన్న, ఆడ మగ ఏమీ లేవు. నోటికి వస్తే వాగేయటమే. నేటికి వస్తే అలా ఉన్నవాడైతే పేగులు తీసి బెండలో వేసుకుంటాను, వేప చెట్టుకు ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఏ సీఎం మనం విన్నామా? తెలంగాణ నుంచి ఎంతమంది సీఎంలు రాలా? చెన్నారెడ్డి రాలేదా? వెంగళరావు రాలేదా? అంజయ్ గారు రాలేదా? ఎంతమంది తెలంగాణ నుంచి సీఎంలు రాలా? పివి నరసరావు గారు రాలా? అందరూ ఇలాగ మాట్లాడారా? తెలంగాణ యాస భాష ఇదే కాదు కదా. ఇతను తెలంగాణ వీధి భాష, వీధి రౌడీ భాష
రియల్ ఎస్టేట్లో పనిచేశాడు కదా, రియల్ ఎస్టేట్లో సంపాదించాడు. ఆ రియల్ ఎస్టేట్ లైఫ్ అంతా అలాగే ఉంటుంది కదా, రౌడీతనాలు, వీధి భాష ఉంటుంది. అందులో వచ్చాడు కనుక అదే భాష సీఎం అయినా కన్నా మారట్లా. అది కట్టొచ్చినట్టు వాళ్ళు కనబడుతుంది. అరెస్ట్ చేయించడం వాళ్ళని ఏమడిగారు వాళ్ళు, నువ్వు క్షమాపణ చెప్పాలన్నారు. ఆడవాళ్ళని అవమానించారు, క్షమాపణ చెప్పాలి. అందుకని సస్పెండ్ చేయటం, అరెస్ట్ చేయించడం. ఏం చేస్తావు? అరెస్ట్ చేయటం ఎన్నాళ్ళు అధికారం ఉంది కనుక అంత విర్రవీగితే సరిపోదు. అధికారం శాశ్వతం కాదు, అహంకారం బ్రహ్మాస్మి అన్నారు. నీ అహంకారం నిన్ను త్వరలో రెడీ అయిపోతున్నాడులే. ఆల్రెడీ వెంకటరెడ్డి రెడీ అయిపోతున్నాడు. వెంకటరెడ్డి నేను చాలు, రేవంత్ అవసరం లేదు, నేను ఆల్రెడీ అంటున్నాడు. నాకు సోనియా గాంధీ నువ్వే ముఖ్యమంత్రివి, కాబోయే ముఖ్యమంత్రి అని ఆవిడ మాట ఇచ్చిందని చెప్తున్నాడు. సో చంద్రబాబు త్వరలో ఈ రేవంత్ రెడ్డికి మళ్ళీ రవంత్ రెడ్డి అయిపోయే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి. అప్పుడు ఈ వాగుడు ఏం చేస్తాడో చూద్దాం. అండ్ సార్ ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఒకటే, సినిమా ఇండస్ట్రీకి మేము గద్దర్ అవార్డ్స్ తీసుకొచ్చాము కానీ దాన్ని ఎవరు ప్రోత్సహించడం లేదు ఎందుకు అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకు ప్రోత్సహించలేదంటే ఇప్పుడు గద్దర్ గొప్ప వ్యక్తి, ఓకే. గద్దర్ పేరు మీద ఒక అవార్డు ఇస్తామంటే అందరూ ఆమోదించేవారు. గద్దర్ పేరు మీద ఒక అవార్డు ఇస్తాం, ఒక రఘుపతి వెంకయ్య గారి అవార్డు, ఒక రామానాయుడు గారి అవార్డు, లేకపోతే నాగేశ్వరరావు అఖిల, ఇలా ఒక వ్యక్తి పేరు మీద ఒక అవార్డు ఇస్తాం. గద్దర్ పేరు మీద మొత్తం స్టేట్ అవార్డులు అంటే స్టేట్కి కాదు కదా, స్టేట్కు నంది అన్న గౌరవంగా. నంది కాకపోతే మీరు నంది కాదు, నంది ఆంధ్ర వాళ్ళు చేసుకుంటారు కనుక మీరు ఇంకోటి పెట్టండి, తంగేడు పువ్వు అనండి, ఇంకోటి అండి, మన రాష్ట్ర సింబల్స్ అనండి. వ్యక్తుల పేర్లు పెడితే గద్దర్కి సినిమా ఫీల్డ్కి ఏం సంబంధం? గద్దర్కి సినిమా ఫీల్డ్కి ఏం సంబంధం? అది నా ప్రజానాట్య మండలి ఆయన వచ్చాడు, ఆయన దారి అయింది. మావోయిస్టులు మార్గంలో పయనించాడు, నక్సలైట్లు స్నేహం చేశాడు. ఆయన విధానం అదే, ఆయన దానికి సినిమాకి సంబంధం ఏముంది? సినిమాకి సంబంధించిన పెద్దల పేర్లు, మహానుభావుల పేర్లు పెట్టి ఇస్తే ఓకే. ఓ కేవీరెడ్డి గారి పేరు మీద ఇస్తాము అవార్డులు అన్నారా, సంతోషం. ఓ నాగిరెడ్డి గారి పేరు మీద ఇస్తాము అంటారా, సంతోషం. అలా మహానుభావులు, ఇండస్ట్రీకి పితామహులు, ఇండస్ట్రీకి పూజ్యులు ఆజ్యులు అయిన వాళ్ళ పేర్లు పెడతామంటే ఈయనకేం సంబంధం? ఈయన సినిమా ఫీల్డ్కి సంబంధించి ఆద్యుడు కాదు, ఆరంభకుడు కాదు, మధ్య ముగింపు కాదు. ఈయన ప్రజానాట్య పడలేదు, సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు. ఈయన పేరు మీద ఇస్తారంటే నీకు ఇష్టం ఉండొచ్చు. అందువల్ల అది ఎవరికి మనస్ఫూర్తిగా ఆయన అంటే గౌరవమే. సినిమా ఫీల్డ్ చాలామందికి, నాకు ఆయన అంటే చాలా గౌరవం, నాకు బాగా పర్సనల్గా స్నేహం ఉంది ఆయనతోటి. ఆయన పేరు మీద అవార్డు ఇద్దాం, బ్రహ్మాండంగా ఇవ్వండి. ఆయన పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు ఆయన పేరు మీద ఇవ్వండి, ఆనందం, గౌరవం ఉండదు. మొత్తం అవార్డులు ఆయన పేరు మీద ఇస్తారంటే కరెక్ట్ కాదు కదా. ఇక్కడ విమర్శ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, తెలంగాణ వాళ్ళు అంటే చిన్న చూపు, అందుకే గద్దర్ అవార్డులను అంటే యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏమంటారు? ఇది ఆంధ్ర మీకు అనుమానం ఉంటే అందుకనే అంటున్నానే, తెలంగాణ పేర్లు తీసుకోండి. తెలంగాణ కాంతారావు గారు తెలంగాణ, ఆయన పేరు మీద అవార్డు ఇవ్వండి. గద్దర్ కన్నా కాంతారావు గారు తెలుగు ఫీల్డ్కి చాలా గౌరవం. ఎన్నో సినిమాలు, 100 సినిమాలు చేశాడు. కత్తి కాంతారావు అని పెద్ద ఫేమస్ ఆయన, తమిళనాడులో కూడా ఆయన పేరు మీద ఇవ్వండి తెలంగాణ అని. ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద ఇవ్వండి, మహానుభావుడు, ఇవాళ ఇండస్ట్రీకి రావడానికి కారకుడు, ఆయన పేరు మీద ఇవ్వండి. ఎంతమంది లేరు? తెలంగాణ వాళ్ళు లేరా? ఉన్నారు. మీరు ఇవ్వాలనుకుంటే తెలంగాణ పేరు సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి ఇవ్వండి. సినిమా వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని గద్దర్ గారి పేరు మీద సినిమాకి ఏం సంబంధం అండి? గద్దర్ గారి పేరు వీటికి ఇవ్వండి, నృత్య కళాకారులకి, గాయకులకి ఇవ్వండి. అంతేకాని సినిమా అనే ప్రక్రియకి ఆయనకి సంబంధం ఏముందమ్మా? మరి టూ మచ్ కదా అది ఇస్తాంటే మరి ఎట్లా అంగీకరిస్తాం? తప్పదు, కర్మ అనుకుని అంబికలు కమిటీ చేస్తారో తప్పక కర్మాన్ని ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు తప్పదు అని చెప్తే విశ్లేషణ కావాలి. ఒక అవార్డు, ఒక పేరు రఘుపతి వెంకయ్య గారు అవార్డు ప్రకటించారంటే ఎందుకు ప్రకటించారు? ఆయన ఆద్యుడు, ప్రథముడు కనుక ఆయన పేరు మీద. నాగేశ్వరరావు అంటే మా తొలి హీరోల్లో ఆయనకి, అందుకని ఆయన పేరు మీద ఇస్తారు. అలాగే ఈయన పేరు మీద ఒక నాట్యానికి సంబంధించి సంగీతానికి ఇచ్చేది ఒక బ్రహ్మాండమైన అవార్డు ఇవ్వండి, ఒక పేరు ఆయన పేరు మీద. మొత్తం అవార్డులు ఆయన పేరు మీద అంటే కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు. అది
పద్ధతే కాదు అది. ఇది మీ పిచ్చి మా పిచ్చి మా వెర్రి అన్నట్టు ఉంది తప్పితే అందుకని పెద్దగా స్పందన లేదు. సరే ఇప్పుడు అదే కావాలి ఎలాంటిది ఈ ప్రభుత్వ కర్మ అనుకుని చేయాలి తప్పితే ఇంకోటి కాదు.